గ్రామాభివృద్ధిలో పంచాయతీ భవనాలు కీలక పాత్ర పోషిస్తాయంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయా గ్రామాల్లో వివిధ సమస్యల పరిష్కారానికి ఈ భవనాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొన్నం పాల్గొన్నారు. సైదాపూర్ మండలం నల్ల రామయ్యపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయానికి స్థలాలు ఇచ్చిన చొక్కరావును మంత్రి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని, ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడడం బాధ కలిగిస్తుందని పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు నాటండి, మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తూ, తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిల్చోనేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు. కొంత విరివిగా చెట్లు నాటండి. తెలంగాణ ప్రభుత్వ